నమస్తే అండి. డైలీ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఒక విచిత్రమైన ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేయబోతున్నాను. అది మనందరికీ తెలుసు. ఒకడు సీమరాజ, ఒకడు కిర్రా కార్పి. వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరికీ రాజకీయాలకి అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళని ఎవరూ కూడా పార్టీలోకి ఆహ్వానించలేదు. వాడు ఒక పసుపు కండవ, వీడు ఒక పచ్చ కండవ వేసుకొని వైఎస్ జగన్ గారిని అవమానించడానికి తప్ప దేనికి పనికిరారు వీళ్ళిద్దరూ. ఎందుకంటే రాజకీయాల్లో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఏ పార్టీ కూడా వీళ్ళని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అంటే వీళ్ళకి ఏం పదవి ఇవ్వలేదు, వార్డు మెంబర్ కాదు, పార్టీ కార్యదర్శులు కాదు, లేదంటే ఇంకొకటి వీళ్ళకి పార్టీకి వీళ్ళకి రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు. ఏది సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్రతికేది కాకుండా ఆయన మాట్లాడుతూ ఆయన చేలోకి వెళ్తే అక్కడ తప్పులు ఎతకడం. మరి ఈవెన్ దీపావళి పండగ కూడా ఆయన దీపావళి పండగ చేసుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేయడం. మరి ఆయన కోర్టుకి వెళ్తే అది తప్పంటాం. అంటే కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. అసలు ఎవరండి వాళ్ళిద్దరు? ఎవరు? వాడెవడు, ఈడెవడు? వీళ్ళకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి? వీళ్ళకేం అర్హత ఉంది, హక్కు ఉంది? కనీసం వీళ్ళు వార్డు మెంబర్గా నామినేషన్ ఇస్తే వీళ్ళకి ఓట్లేస్తారా? అసలు ప్రజలకు తెలుసా? వీళ్ళు ఒక యూట్యూబ్ సోషల్ మీడియా తప్పితే వీళ్ళు ప్రజలకు ఎవరికైనా తెలుసా? ఈ సీమరాజా కానీ లేదంటే ఆర్పి కానీ ఎవరికన్నా ప్రజల్లో పరిచయాలు ఉన్న వ్యక్తుల వీళ్ళు. నిజం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఒక మాజీ సీఎం కొడుకు, ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆల్రెడీ ఆయన కూడా మాజీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మాట్లాడటానికి వాళ్ళిద్దరికీ ఏమి అర్హత ఉంది? ఆ ఆర్పి అనేవాడు భూమికి జానడు ఎత్తున 2 అడుగులు ఉంటాడు. వాడు మాటలో యాక్షను కోతే, వాడిని 2 పక్కన పెడితే కోతే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాడి ఓవర్ యాక్షను, మరి వాడి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఏంటో నాకు తలుచుకుంటే మాత్రం నాకు జాలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే మాట దాని తర్వాత దీని పర్యవసానం ఏంటి, మన జీవితం ఏంటి, రాబోయే రోజుల్లో మన జీవితం ఈ మాటలు బట్టి ఎలా మారుద్ది? ఓకే, ఫోన్ ఉంది, నెట్ రీఛార్జ్ చేసుకున్నంత మాత్రాన రెచ్చిపోయి బీపీ తెచ్చుకొని హార్ట్ అటాక్ వచ్చే విధంగా నువ్వు పచ్చి బూతులు, ఒక మాజీ సీఎంను పట్టుకొని పచ్చి బూతులు, నువ్వేం బీకావు అది ఇదని. వీళ్ళేం బీకారు? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళకి ఏం హక్కు, అర్హత ఉంది ఆయన గురించి మాట్లాడటానికి? అరే ఒకసారి మీరిద్దరు అద్దం ముందు నుంచి చూసుకొని మాట్లాడండి. ఎందుకు? ఆ మనిషిని మాట్లాడటానికి మనకి ఏమైనా కానీ అర్హత ఉందా? మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన స్టార్టింగ్ ఏంటి? అంటే యూట్యూబ్ అని సోషల్ మీడియా లేదంటే ఒక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఉంటే ఇంకా ఎవరినైనా కానీ ఏ విధంగానైనా కానీ రెచ్చిపోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, అహంకారమైన మాటలు మాట్లాడవచ్చు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి? కమీడియన్స్ మనం. ఎక్కడ ఒక టీవీ షోలో వారానికో రోజుకో నెలకో మనకి పేమెంట్ ఇస్తే మాట్లాడే కుక్కలం మనం. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా పేమెంట్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాలి? ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? ఎవరు మీరు ఆయన గురించి మాట్లాడటానికి? ఒక మాజీ సీఎం గురించి ఒక అనామకులు ఇద్దరు మాట్లాడుతున్నారంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి వాళ్ళకి మాట్లాడాలంటే. అంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరిని పడితే వాళ్ళని మీరు మాట్లాడేస్తారా? మీ మాటలకి ఒక ఇది లేదా ఏంటి? అర్థం పర్థం లేదా? అసలు మీ ఫ్యూచర్ ఏంటి? అంటే జీవితకాలం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఒక 2-3 ఏళ్లలో వేరే గవర్నమెంట్ వస్తే మీ బతుకులు ఏంటి, మీ జీవితాలు ఏంటి, మీ సంగతి ఏంటి? ఒక్కసారైనా మీరు ఊహించుకున్నారా? మన పరిస్థితి ఏంటి? ఈ విధంగా పేలిపోతున్నాము. మనకి సంబంధం లేకపోయినా అసలు రాజకీయాలలో నీకు కానీ నాకు కానీ ఏం సంబంధం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి రోజుకి ఈడు ఒక 10 వీడియోలు, వాడు ఒక 10 వీడియోలు, మెడలో కండ వేసుకుని, వాడు మరీ నీచం. ఎవరో సీమరాజా మెడలో కండ వేసుకుని మా అన్న ఇచ్చాడు వచ్చాడు అనుకుంటా అన్నీ అంత 420 మాటలు, అంత 420 యూట్యూబ్ ఛానల్ ఎవ్వరికీ లేదు. నిజం చెప్పాలంటే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, ఇంకా నేను ఫర్దర్గా ఏదైనా వీడియో చేయాలనుకుంటే కనుక మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో చేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.